తరుణ్ 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 రాసుకో మరి. 31/12/17తో 31/12/17తో పంతొమ్మిది సంవత్సరానికి సార్ ఉన్నాను సార్. ముప్పై ఒకటి పన్నెండు చెప్పండి సార్. పదిహేడుతో 31/12/17తో సార్ అంతమయ్యే చెప్పండి సంవత్సరానికి సార్. సార్ ఒక లిమిటెడ్ కంపెనీ వారి సమాచారం క్రింది విధంగా ఉన్నది. సరకు టర్నోవర్ నిష్పత్తి = 6 సార్లు. సరకు టర్నోవర్ నిష్పత్తి = 6 సార్లు. సార్ స్థూల లాభ నిష్పత్తి = సార్ అమ్మకాలపై 20%. నెక్స్ట్ అమ్మకాలు = 3 లక్షలు. అమ్మకాలు = 3 లక్షలు. సార్ నెక్స్ట్ ముగింపు సరుకు విలువ ప్రారంభపు సరుకు విలువ కంటే 10,000 రూపాయలు ఎక్కువ. 10,000 రూపాయలు ఎక్కువ. సార్ ప్రారంభపు రుణదాతలు 20,000. ప్రారంభపు రుణదాతలు 20,000. నెక్స్ట్ ముగింపు రుణదాతలు 30,000. సార్ నెక్స్ట్ ముగింపు వర్తక రుణగ్రస్తులు 60,000. ముగింపు వర్తక రుణగ్రస్తులు 60,000. సార్ నికర నిర్వహణ మూలధనం 50,000. నికర నిర్వహణ మూలధనం 50,000. సార్ పై వివరముల నుండి ఏ సగటు సరుకు సార్ బి కొనుగోలు
బి కొనుగోలు, ఎస్ సార్. సి రుణదాతల టర్నోవర్ నిష్పత్తి, సార్. నెక్స్ట్ సగటు చెల్లింపు కాలము, ఓకే సార్. సగటు వసూలు కాలము, ఎస్ సార్. నెక్స్ట్ నిర్వహణ మూలధన నిష్పత్తులు కనుగొనము, ఎస్ సార్. సో అన్ని కొన్ని అంశాలు ఇచ్చినాడు, కొన్ని ఐటమ్స్ కనుక్కోమంటున్నాడు. జాగ్రత్తగా ఓకే సార్. మన నిష్పత్తులను బాగా గుర్తుపెట్టుకుంటే లెక్క చేయగలము. సో ఏమేమి ఇచ్చినాడు? సరుకు టర్నోవర్ చూసుకో, సరుకు టర్నోవర్ నిష్పత్తి ఇచ్చినాడు, స్థూల లాభ నిష్పత్తి ఇచ్చినాడు, అమ్మకాలు ఇచ్చినాడు, ముగింపు సరుకులో ప్రారంభ సరుకు అంటే 10,000 రూపాయలు ఎక్కువ ఉందంట, ప్రారంభ రుణదాతలు, ముగింపు ఇచ్చినాడు, రుణగ్రస్తులు ఇచ్చినాడు, నికర నిర్వహణ మూలధనం ఇచ్చినాడు. ఇవి నుంచి ఐటమ్స్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ రాసుకో ఆన్సర్. సగటు సరుకు నిల్వ కనుగొనుట. నెంబర్ 1 సగటు సరుకు నిల్వ కనుగొనుట. అండర్లైన్ చేసి దాని కింద రాయండి. సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈక్వల్ టు సరుకు టర్నోవర్ నిష్పత్తి 6 సార్లు అని ఉంది సార్. అదే సూత్రం ఏంటి? సరుకు టర్నోవర్ నిష్పత్తి సూత్రం తెలుదా సార్? సూత్రం రాదా? రాసుకో. సరుకు టర్నోవర్ నిష్పత్తి అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు నిల్వ. అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు నిల్వ. ప్రశ్నవా? సార్. ఇప్పుడు సరుకు టర్నోవర్ నిష్పత్తి వాడే లెక్కలు ఇచ్చినాడు 6 సార్లని. తర్వాత అమ్మిన వస్తువుల ఖరీదు కానీ లెక్కలో సగటు సరుకు నిల్వ కానీ ఉందా? లేదు. ఆ రెండు ఐటమ్ ఒకటి ఏదైనా ఒకటి ఉంటే ఇంకోటి కనుక్కుంటాను, రెండు లేవు కానీ ఒకటి కనుక్కునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కింద దేర్ ఫోర్ అమ్మిన వస్తువుల ఖరీదు కనుగొనుట. దేర్ ఫోర్ అమ్మిన వస్తువుల ఖరీదు కనుగొనుట. స్థూల లాభం అండర్లైన్ దాని కింద స్థూల లాభము ఈజ్ ఈక్వల్ టు 3 లక్షలు బై 20/100. 3 లక్షలు ఇంటూ 20/100 అంటే అమ్మకాలు 3 లక్షలు, స్థూల లాభం నిష్పత్తి 20% అండి అమ్మకాలపై, కాబట్టి 3 లక్షలు ఇంటూ 20/100 60,000 ఈజ్ ఈక్వల్ టు 60,000. ఓకే. నెక్స్ట్ దేర్ ఫోర్ అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ఫుల్ స్టాప్ ఖరీదు పెట్టుకోవచ్చు చాలు. దేర్ ఫోర్ అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అమ్మకాలు మైనస్ స్థూల లాభం దట్ ఈజ్ ఈక్వల్ టు 3 లక్షలు మైనస్ 60,000. 3 లక్షలు మైనస్ 60,000 ఈజ్ ఈక్వల్ టు 2,40,000. ఈజ్ ఈక్వల్ టు 2,40,000 అమ్మిన వస్తువుల ఖరీదు వచ్చింది. 2,40,000. నెక్స్ట్ కింద దేర్ ఫోర్ 6 ఈజ్ ఈక్వల్ టు అంటే సరుకు టర్నోవర్ వాడే లెక్కలు ఇచ్చినా కదా, 6 ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై
సగటు సరుకు 6 ఈక్వల్ టు 2,40,000 బై సగటు సరుకు. క్రాస్ 6/1 6/1 వేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 సగటు సరుకు నిల్వ ఈక్వల్ టు 6 సగటు సరుకు నిల్వ ఈక్వల్ టు 2,40,000. 6 సగటు సరుకు నిల్వ 2,40,000. నెక్స్ట్ కింద దేర్ఫోర్ సగటు సరుకు ఈక్వల్ టు 2,40,000 బై 6. 2,40,000 బై 6 సార్ ఈక్వల్ టు 60,000. ఈక్వల్ టు 60,000 ఇల్లు కట్టుకో. 40,000 6/4 24 కదా. 40,000 ఇల్లు కట్టుకో. 2,00,000 అంటే ఏమొచ్చింది ఫస్ట్? ఇప్పుడు మనకు సగటు సరుకు వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది కూడా అదే కదా, సగటు సరుకు అనుకోమన్నారు కదా. ఇట్లా సగటు సరుకు అనుకోవాలి. సో ఫస్ట్ సరుకు టర్నోవర్ నిష్పత్తి ఆధారంగా తీసుకుంటే చూసుకో ఒకసారి. సగటు టర్నోవర్ నిష్పత్తి ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. సో మనం మామూలుగా అయితే అమ్మిన వస్తువుల ఖరీదు ఇస్తాడు, సగటు సరుకును ఇస్తాయి, అప్పుడు మనం సగటు టర్నోవర్ నిష్పత్తి కనుక్కుంటాం. కానీ ఇక్కడ వాడు సగటు టర్నోవర్ నిష్పత్తి వాడే ఇచ్చినాడు, సగటు సరుకు అనుకోమంటాం. కాబట్టి 6 ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. రెండు లేవు. అమ్మిన వస్తువుల ఖరీదు సగటు సరుకు అనుకుంటాం, లేదా సగటు సరుకు ఇస్తే అమ్మిన వస్తువుల ఖరీదు అనుకుంటాం. కానీ రెండు లేవు. అంటే అక్కడ అమ్మిన వస్తువుల ఖరీదు కనుక్కుంటే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకోవాలా, అమ్మిన వస్తువుల ఖరీదు కనుక్కోవాలి. అమ్మిన వస్తువుల ఖరీదు ఎట్లా వస్తుంది? అమ్మకాలు మైనస్ స్థూల లాభం. సరే అమ్మకాలు ఉన్నాయి, స్థూల లాభం ఉందా? క్లూ ఇచ్చినాడు కాబట్టి అమ్మకాలు 3 లక్షలు ఇంటూ 20/100 వేస్తే స్థూల లాభం వస్తుంది. అప్పుడు అమ్మకాలు 3 లక్షల నుంచి స్థూల లాభం 60,000 తీసేస్తే 2,00,000 అమ్మిన వస్తువుల ఖరీదు వస్తుంది. అప్పుడు 6 అంటే సరుకు టర్నోవర్ నిష్పత్తి 6 ఈక్వల్ టు 2,40,000 బై సగటు సరుకు. క్రాస్ మ్యానిపులేషన్ చేస్తే 40,000 మనకు సగటు సరుకు వస్తుంది. ఇట్లా మనం సగటు సరుకు అనుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2 కొనుగోలు కనుగొనుట. నెంబర్ 2 కొనుగోలు కనుగొనుట. సెకండ్ ఐటమ్ కొనుగోలు కనుగొనుట. కొనుగోలు కనుగొనుట అండర్ దట్ స్టార్టింగ్ సూత్రం రైట్. అమ్మిన వస్తువుల ఖరీదు ఈక్వల్ టు పుల్ స్టాప్ ఖరీదు పెట్టి చాలు. అమ్మిన వస్తువుల ఖరీదు ఈక్వల్ టు ప్రారంభపు సరుకు పుల్ స్టాప్ సరుకు. ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోళ్లు, మైనస్ ముగింపు సరుకు. ఇప్పుడు మనకు అమ్మిన వస్తువుల ఖరీదు పైన వచ్చింది కదా. ఎంత వచ్చింది పైన? 2,40,000 వచ్చింది. రాయ్ 2,40,000 ఈక్వల్ టు 2,40,000 ఈక్వల్ టు ప్రారంభ సరుకు లేదు, కొనుగోలు లేదు, ముగింపు సరుకు 3 లేవు కదా. ఆ కొనుగోలు కనుగొంటాను రాసేసిన ఏం రాసి అమ్మిన వస్తువులు రాసిన. మరి అమ్మిన వస్తువుల ఖరీదు తెచ్చుకుంటే ఏం రాసి? ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు మైనస్ ముగింపు సరుకు రాసినావా? నెక్స్ట్ స్టెప్ ఏం రాసినావు? రాలేదు కదా ఇంకా. అమ్మిన వస్తువుల ఖరీదు రాసిన సార్ 2,40,000. వద్దులే కొట్టేసి నెక్స్ట్ స్టెప్ రాసుకో. సగటు సరుకు నిల్వ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ సగటు సరుకు నిల్వ ఈక్వల్ టు ప్రారంభపు సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. ప్రారంభపు సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. నెక్స్ట్ స్టెప్ 40,000 ఈక్వల్ టు 40,000 ఈక్వల్ టు ప్రారంభపు సరుకు ప్లస్ బ్రాకెట్ బిగించాయి. ప్రారంభపు సరుకు ప్లస్ 10,000. ప్రారంభపు సరుకు ప్లస్ 10,000 అంటే ముగింపు సరుకు ఇవ్వలేదు కాబట్టి ముగింపు సరుకు క్లూ ఇచ్చినాడు. ముగింపు సరుకు ప్రారంభంగా 10,000 ఎక్కువ ఉందన్న కాబట్టి ప్రారంభపు సరుకు ప్లస్ 10,000 బ్రాకెట్ లో చేసి బై 2.
ఎస్ సార్. హోల్ బై 2. నెక్స్ట్ స్టెప్ 80,000 ఈజ్ ఈక్వల్ టు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 40,000 బై 1 వేసుకో. అప్పుడు 40,000 ఇంటూ 2 ఎంత వస్తుంది? 80,000 వస్తుంది. 80,000 ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్. 80,000 2 ప్రారంభపు సరుకు ప్లస్ 10,000. 2 ప్రారంభ ఇక్కడ బ్రాకెట్ లో ప్రారంభం ఉంటుంది, బయట ఉంటుంది. 2 ప్రారంభ సరుకు అయితే అప్పుడు 2 ప్రారంభ సరుకు ప్లస్ 10,000. 2 ప్రారంభ సరుకు ప్లస్ 10,000. నెక్స్ట్ స్టెప్ 2 ప్రారంభ సరుకు మైనస్ 2 ప్రారంభ సరుకు రాయి. నెక్స్ట్ స్టెప్ లో యూత్లోకి వస్తుంది కాబట్టి మైనస్ 2 ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్. 80,000 మైనస్ 10,000. 80,000 మైనస్ 10,000. 80,000 మైనస్ 10,000. 70,000. నెక్స్ట్ మైనస్ 2 ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు మైనస్ 70,000. మైనస్ 2 ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు మైనస్ 70,000. ఎస్ సార్. రెండు పక్కల మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దేర్ ఫోర్ ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు 70,000 బై 2. దేర్ ఫోర్ ప్రారంభ సరుకు ఈజ్ ఈక్వల్ టు 70,000 బై 2 ఎస్ సార్. ఈజ్ ఈక్వల్ టు 35,000. ఈజ్ ఈక్వల్ టు 35,000. ఓకే. నెక్స్ట్ ముగింపు సరుకు ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ముగింపు సరుకు ఈజ్ ఈక్వల్ టు సార్. 35,000 ప్లస్ 10,000. 35 అంటే ప్రారంభ సరుకు ప్లస్ 10,000 ఎక్కువ. 35,000 ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 45,000. 35,000 ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 45,000. ఎస్ సార్. ఇప్పుడు ప్రారంభ సరుకు వచ్చింది, ముగింపు సరుకు వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ రాయి. అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు సార్. ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోలు మైనస్ ముగింపు సరుకు. అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోలు మైనస్ ముగింపు సరుకు. మైనస్ ముగింపు సరుకు. నెక్స్ట్ స్టెప్ అమ్మిన వస్తువుల పైన ఎంత వచ్చింది మనకు? 2,40,000 ఈజ్ ఈక్వల్ టు 2,40,000 అమ్మిన వస్తువుల ఖరీదు అనమాట. అది ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ఎంత వచ్చింది? 35,000. 35,000 ప్లస్ కొనుగోళ్లు మైనస్ 45,000. 2,40,000 అంటే అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు 35,000 ప్లస్ కొనుగోలు అట్లా రాయలేదు కాబట్టి ప్లస్ కొనుగోళ్లు మైనస్ ముగింపు సరుకు 45,000. నెక్స్ట్ స్టెప్ 2,40,000 ఈజ్ ఈక్వల్ టు 2,40,000 ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్. ఇప్పుడు కొనుగోళ్లు మైనస్ 10,000 పెట్టు. కొనుగోళ్లు మైనస్ 10,000. కొనుగోలు మైనస్ కొనుగోలు కదా, ఓకే కొనుగోలు పెట్టు. కొనుగోలు మైనస్ 10,000. నెక్స్ట్ యూజులు తెచ్చుకో. నెక్స్ట్ స్టెప్ రాయ్. మైనస్ కొనుగోలు ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొనుగోళ్లు ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 2,40,000. 2,40,000. నెక్స్ట్ స్టెప్ దేర్ ఫోర్ కొనుగోళ్లు ఈజ్ ఈక్వల్ టు 2,40,000 ప్లస్ 10,000. 2,40,000 ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 2,50,000. ఈజ్ ఈక్వల్ టు 2,50,000 కొనుగోలు వచ్చేసినాయి. చూడు ఎంత కష్టం చూడు. 2,50,000 కొనుగోలు ఇట్లా కనుక్కోవాలి. ఫస్ట్ ప్రారంభ ముగింపు సరుకు కనుక్కొని తర్వాత కొనుగోలు కనుక్కోవాలి. అర్థమైందా ఇది?
నెక్స్ట్ ఏమడిగినాడు ఇట్లా క్వశ్చన్ చూసుకో. సగటు సరుకు అయిపోయింది, కొనుగోలు అయిపోయినాయి. నెక్స్ట్ మూడోది ఏముంది? మూడో రుణదాతల టర్న్ ఓవర్ నిష్పత్తి సార్. రైట్. 3 పెట్టు. రుణదాతల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు రుణదాతల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు కొనుగోళ్లు బై సగటు రుణదాతలు. కొనుగోళ్లు బై సగటు రుణదాతలు. నెక్స్ట్ స్టెప్ సగటు రుణదాతలు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ రుణదాతలు ప్లస్ ముగింపు రుణదాతలు బై 2. ప్రారంభ రుణదాతలు ప్లస్ ముగింపు రుణదాతలు బై 2. ఒకవేళ 2 ఇకపోతే ఒకటి అదే సగటు రుణదాతలు అవుతుంది. ఇచ్చినా కాబట్టి అట్లా వేసుకోవాలా. ప్రారంభ రుణదాతలు ప్లస్ ముగింపు రుణదాతలు బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 ప్లస్ 30,000 బై 2. 20,000 ప్లస్ 30,000 బై 2 ఈజ్ ఈక్వల్ టు 25,000. సగటు రుణదాతలు వచ్చేసి ఎంత వచ్చినాయి? 25,000. 25,000. నెక్స్ట్ స్టెప్ రుణదాతల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2,50,000 కొనుగోళ్లు బై 25,000 సగటు రుణదాతలు. 2,50,000 బై 25,000 ఈజ్ ఈక్వల్ టు 10. అది రుణదాతల టర్న్ ఓవర్ నిష్పత్తి. నెక్స్ట్ నంబర్ 4 ఏమి చూడు. సగటు చెల్లింపు కాలం అనేది రైట్. నంబర్ 4 పెట్టి సగటు చెల్లింపు కాలము ఈజ్ ఈక్వల్ టు సగటు చెల్లింపు కాలము ఈజ్ ఈక్వల్ టు సగటు చెల్లింపు కాలము ఈజ్ ఈక్వల్ టు సంవత్సరంలో రోజులు బై రుణదాతల టర్న్ ఓవర్ నిష్పత్తి. సంవత్సరం రోజులు బై రుణదాతల టర్న్ ఓవర్ నిష్పత్తి. దానికి 365/10. 365/10. ఈజ్ ఈక్వల్ టు 36.5. 36.5. నెక్స్ట్ ఐదోది నంబర్ 5 పెట్టు. సగటు వసూలు కాలం ఈజ్ ఈక్వల్ టు సగటు వసూలు కాలము ఈజ్ ఈక్వల్ టు సంవత్సరంలోని రోజులు బై రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి. సంవత్సర రోజులు బై రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి. నెక్స్ట్ స్టెప్ రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు రుణగ్రస్తులు బై అమ్మకాలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 60,000 బై 3,00,000. 60,000 బై 3,00,000. 60,000 బై 3,00,000.
దట్ ఈజ్ ఈక్వల్ టు చూడు క్యాలిక్యులేటర్ ఉందా? లేదు సార్. సార్ నా దగ్గర కూడా లేదురా, అట్లా పెట్టుకో చెప్తాను. నెక్స్ట్ ఓకే సార్. therefore సగటు వసూలు కాలము ఈజ్ ఈక్వల్ టు సగటు వసూలు కాలము ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్. 365 బై అది రుణగ్రస్త టర్మ్ నిష్పత్తి ఎంత వస్తుందో అది వేసుకో. తర్వాత చూసి, నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, పెన్ను కూడా లేదు, అది తర్వాత చేసుకో. నెక్స్ట్ లాస్ట్ది నిర్వహణ మూలధన నిష్పత్తి. నిర్వహణ మూలధన నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్. అమ్మిన వస్తువుల ఖరీదు బై నికర నిర్వహణ మూలధనం. అమ్మిన వస్తువుల ఖరీదు బై నికర నిర్వహణ మూలధనం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై 2,40,000 బై 50,000. 2,40,000 బై 50,000 ఈజ్ ఈక్వల్ టు 4.8. ఓకే సార్. 4.8. ఓకే సార్. అంటే నీకు ఇచ్చినట్టు చేసుకోవాలా. 5 మార్క్స్ క్వశ్చన్స్ రాసుకొని చెప్తాను 2 నిమిషాలు. ఓకే సార్. దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితిపై విశ్లేషణ. దీర్ఘకాలిక ఆర్థిక స్థితిపై విశ్లేషణ లేదా సాల్వెన్సీ పరీక్ష గురించి వివరించండి. సార్ లేదా సాల్వెన్సీ పరీక్ష గురించి వివరించండి. ఆన్సర్ రాసుకో, కొంచెం స్పీడ్ రాసుకో. సార్ చెప్పండి. సాల్వెన్సీ అనే పదం సార్ దీర్ఘకాలిక రుణాల చెల్లింపు చేయగల చెల్లింపు చేయగల సామర్థ్యంగా చెప్పవచ్చు. ఓకే సార్. ఫుల్ స్టాప్. డిబెంచర్దారులు సార్ తమ మధ్యకాలిక రుణం తమ దీర్ఘకాలిక రుణాన్ని అందించే ద్రవ్య సహాయ సంస్థలు వాయిదా పద్ధతిపై సరుకు అమ్మే రుణదాతలను సార్ దీర్ఘకాలిక రుణదాతలుగా చేర్చవచ్చు. సార్
ఈ సంస్థ సాల్వెన్సీని నిర్ణయించడానికి సార్ అనగా సాల్వెన్సీ నిష్పత్తులు లెక్క కట్టండి. సాల్వెన్సీ నిష్పత్తులు లెక్క కట్టండి. సాల్వెన్సీ నిష్పత్తులు లెక్క కట్టండి అన్నప్పుడు సార్ క్రింది నిష్పత్తులు లెక్కించవలే. క్రింది నిష్పత్తులు లెక్కించవలే. క్రింది నిష్పత్తులు లెక్కించవలే. సార్ అవి 1/n రాసుకుంటాం. అవి ఏ అప్పు ఈక్విటీ నిష్పత్తి, సార్ బి అప్పు మూలధన నిష్పత్తి, సార్ ఈ యాజమాన్యపు నిష్పత్తి, సార్ నెక్స్ట్ స్థిరాస్తులపై మొత్తం అప్పుల నిష్పత్తి, సార్ నెక్స్ట్ స్థిరాస్తులకు యాజమాన్య నిధులకు గల నిష్పత్తి, నెక్స్ట్ ప్రస్తుత ఆస్తులకు యాజమాన్యపు నిధులకు గల నిష్పత్తి, యాజమాన్య సార్ ప్రస్తుత ఆస్తులు యాజమాన్యపు నిధులకు గల నిష్పత్తి, సార్ వడ్డీ కవరేజ్ నిష్పత్తులు, సార్ ఇది 5 మార్కుల కోసం. సాల్వెన్సీ నిష్పత్తుల గురించి వివరించండి అంటే ఇవన్నీ నిష్పత్తుల పేరు రాస్తే చాలు. గల సూత్రాలు రాసుకోవచ్చు, లేకపోతే రేపు వీటి గురించి ఒకటి చెప్తాను, రాసుకుంటారు రేపు టుమారో క్లాస్లోనా. సరే సార్ రేపు ఎన్ని గంటలకు ఉంది? రేపు ఇదే గంటకి 2 o'clock టుమారో కూడా. సార్ ఓకేనా? 2 గంటలకి. ఓకే సార్. రేపు 2 గంటలకు ఫోన్ చేసింటే చూడు ఎక్కువ అందరికి. సార్